ప్రస్తుత రోజుల్లో కాల్షియం లోపం యువకులలో శక్తిని చావుదెబ్బతీసి రోగగ్రస్తులుగా మార్చేస్తోంది. కాల్షియం అనేది శరీరానికి అత్యంత ముఖ్యమైన ఖనిజం. దృఢమైన ఎముకలు, దంతాలు, కండరాల పనితీరుకు చాలా ముఖ్యమైంది. ఇది సరిపడినంత లేక యువతరం నీరసించిపోతోంది, విచిత్ర రోగాల పాలవుతోంది. కాల్షియం లోపం ప్రస్తుత కాలంలో యువకులలో ఎక్కువగా కనిపిస్తోంది. తరచుగా ఆరోగ్యకర ఆహారం లేకపోవడం, అధిక కెఫిన్ వినియోగం లేదా అరాచక జీవనశైలి కారణంగా కాల్షియం లోపం తలెత్తుతోంది. యుక్త వయసులో తగినంత కాల్షియం స్థాయిలను కలిగి ఉండటం ఎంతైనా ముఖ్యమని పోషక నిపుణులు సూచిస్తున్నారు. ఇది లోపిస్తే కండరాల తిమ్మిరి, పెళుసైన గోర్లు, అలసట వంటివి కాటేసి యువకులలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ముందుగా పరిశీలిస్తే కండరాల తిమ్మిరి, ముఖ్యంగా కాళ్లల్లో కాల్షియం లోపం ప్రారంభ సంకేతం కావచ్చు. ఒక రకంగా కండరాల సంకోచాలకు కాల్షియం అవసరం. అందుకోసమే కాక కండరాల తిమ్మిని నివారించడానికి మీ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఉండి తీరాలి. బలహీనమైన, విరిగిపోయేలా గోర్లు ఉంటే కాల్షియం లోపానికి సంకేతంగా గమనించాలి. కాల్షియం గోళ్లలో కీలకమైన ప్రోటీన్ కెరాటిన్ ను బలపరుస్తుంది. పెళుసుగా ఉండే గోళ్లను నివారించడానికి బాదం, నువ్వులు, బలవర్ధకమైన తృణధాన్యాలు తినాలి. బాదం నూనెను రెగ్యులర్ గా అప్లై చేయటం వల్ల కూడా గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరచుగా దంతక్షయం లేదా పెళుసుగా ఉండే దంతాలు కాల్షియం లోపాన్ని సూచిస్తాయి. ఎనామిల్ పెరుగుదల ఇంకా దంత బలానికి కాల్షియం ముఖ్యమైంది. కాల్షియం లోపం వల్ల దంతాలు ఇలా సర్వనాశనం అవ్వడం ఖాయం. దీని నివారణకు పాల ఉత్పత్తులు, టోపు, కాల్షియం పోర్టిఫైడ్ జ్యూస్లను తీసుకోవాలి. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో మంచిగా నోట్లో దంతాలను పరిశుభ్రం చేసుకోవాలి. ఇది కాల్షియం కణాలలో శక్తి ఉత్పత్తికి సాయపడుతుంది. ఇంకా ఒంట్లో అలసట, బలహీనతను నివారించడానికి అత్తిపండ్లు, బాదం వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. చేతివేళ్లు, కాలివేళ్లలో తిమ్మిరి లేదా జలధరింపు తరచుగా అనుభవించడం కాల్షియం లోపానికి ప్రారంభ సంకేతం. వీటిని నివారించాలంటే బచ్చలి కూర, కాలే, బలవర్ధకమైన మొక్కల ఆధారిత పాలతో భోజనం తప్పక తీసుకోవాలి. అలాగే అధిక సోడియం అంటే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించండి, ఎందుకంటే కాల్షియం నిల్వలను క్షీణించేలా చేస్తాయి. కాబట్టి ముందు కాల్షియం లోపాలు సరిచేసుకోవడం ఈనాటి యువత ఆరోగ్యానికి ముఖ్యం.